పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం చోటు చేసుకుంది. ఒక పెళ్లి వేడుకల్లో పాల్గొన్నటువంటి సమయంలో పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్చబోయారు కమల్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఇక జమ్మూలోని రాయల్ పార్క్ హోటల్లో పార్టీ నాయకుడు బిఎస్ చౌహాన్ కుమారుడి పెళ్లికి హాజరయ్యారు ఫరూక్ అబ్దుల్లా. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరితో పాటుగా ముఖ్యమంత్రి అడ్వైజర్ నాసిర్ అస్లాం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే Z+ సెక్యూరిటీ ఉండగానే ఫరూక్ పైన కాల్పులకు యత్నించడం కొంతవరకు కలకలం రేపుతుంది. సెకండ్ల వ్యవధిలో ఫరూక్ను కాపాడారు NSGT. మరి ముఖ్యంగా గన్ పేల్చినటువంటి కమల్ సింగ్ జర్వాల్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో కుట్ర ప్లాన్ విప్పారు కమల్ సింగ్. 20 ఏళ్లుగా ఫరూక్ను చంపాలనుకున్నానని ఆయన తెలపడం జరిగింది. పర్సనల్ ఎజెండాతోనే ఫరూక్ను లేపేయాలనుకున్నా అన్నట్లుగా కమల్ సింగ్ వ్యాఖ్యానించడం కొంతవరకు కలకలం రేపుతుంది. 88 ఏళ్ల కీలకమైనటువంటి NCP పూర్తి స్థాయిలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకి సంబంధించి హత్యాయత్నం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పైన కూడా కాల్పులు జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతుంది. అయితే త్రుటిలో తప్పించుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం. जम्मू का सबसे पहली राजधानी 1371 की, वो भी लिख लीजिए. नाम क्या आपका? कमल सिंह जम्बाल. कमल सिंह जम्बाल जी. फादर ने सन ऑफ रेड श्री अजीत सिंह जम्बाल. लेट श्री अजीत अरजीत अजीत AJIT. अजीत सिंह जम्बाल. कहाँ के रहने वाले हो? मैं जम्मू पुरानी मंडी बताया ना आपको. हेलो. पुरानी मंडी पुराना शहर. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా పైన కాల్పులు మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ పోలీసుల అదుపులో ఆ వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా ఇటు NSG భద్రత ఉన్న వాళ్ళకి అంటే పూర్తి స్థాయిలో Z+ కేటగిరీ ఉన్న వాళ్ళకి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు అక్కడికి ఎవరు వస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ముందుగానే ఇదంతా కూడా పగడ్బందీగా అంటే తనిఖీలు కానీ ఇవన్నీ కూడా జరుపుతూ ఉంటారు. అక్కడ అలాగే లోపలికి వచ్చే వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఏమైనా ఉన్నాయా లేదంటే మెటల్స్ ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా డిటెక్షన్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక వ్యక్తి లోపలికి రావడం అనేది నిజంగా అత్యంత భద్రత ఉండేటువంటి పార్క్ హోటల్ కు రావడం అనేది నిజంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం బిఎన్ చౌహాన్ అనే ఒక రాజకీయ నాయకుడు కుమారుడి పెళ్లికి వీళ్ళు హాజరయ్యారు. హాజరైన సందర్భంగా అందరూ డిన్నర్ అంతా చేసి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ అంటే పూర్తిగా భద్రత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉప ముఖ్యమంత్రి సురీందర్ సింగ్ కానీ లేదంటే వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. సురీందర్ చౌదరి కానీ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నారని చెప్పాలి. ఇక అంటే ఈ ఘటనలో ఎవరు కూడా గాయపడలేదు. త్రుటిలోనే వెంటనే సెకండ్ల వ్యవధిలోనే NSG స్పందించడం, అతని వద్ద ఉన్నటువంటి తుపాకీ లాక్కోవడం ఇవన్నీ కూడా సెకండ్ల వ్యవధిలోనే జరిగాయని చెప్పొచ్చు. ఈ ఘటనలో ఫరూక్ అబ్దుల్లా కూడా ఎక్కడా గాయపడలేదని కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే ముందుగా ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటన కాస్త సీరియస్ గానే తీసుకుంది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రాజకీయ నాయకుల భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంటే ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కానీ అన్ని కూడా అటు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి కానీ లేదంటే అక్కడ ఎవరైనా స్థానిక ఉగ్రవాదులు ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల సమావేశాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా కఠినంగా ఉంటుంది భద్రత అనేది. అలాంటిది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో తీవ్రంగా ఉంటుంది. కానీ అటువంటి ప్రాంతంలో ఈ ఘటన జరగడం అనేది అది కూడా కమల్ సింగ్ అనే వ్యక్తి అంటే స్థానికంగానే, అతను విదేశీయుడు కాదు, స్థానికంగానే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో ఏ చిన్న బుల్లెట్ పేలినా లేకపోతే ఏ బాంబు పేలినా వెంటనే ఉగ్రవాదం అనేటువంటి అంశం తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. కానీ ఇతనేమో పర్సనల్ ఎజెండా అంటున్నారు, పాత కక్షలు అనేటువంటి అంశాన్ని పేర్కొంటున్నాడు. ఖచ్చితంగా అంటే ఇటువంటి సంఘటనలు అనేవి అంటే ఈ పాత కక్షలతోనే జరిగేటువంటి అంటే అతనంత ధైర్యం చేశాడు అని అంటే అతను ఖచ్చితంగా అతను ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాడు. అంటే ఎలా అటాక్ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి అతను ముందుగానే ప్రణాళిక రచించుకుని అక్కడికి రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి అంటే అతనికి ఎవరన్నా సుపారీ ఇచ్చారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదంటే అతను ఏదైనా బెదిరించడానికి ప్రయత్నం చేశాడా లేదంటే ఏదైనా ఫేమ్ కోసం ప్రయత్నం చేశాడా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. అయితే పర్సనల్ ఎజెండా ఎందుకు అంటే ఫరూక్ అబ్దుల్లా కారణంగా అతను ఏమైనా నష్టపోయాడా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా కొంత పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొనేటువంటి సమయంలో పాయింట్ బ్లాక్ తో గన్ పెట్టి కాల్చిపోయారు కమల్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఫరూక్ అబ్దుల్లాతో పాటుగా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ నాయకులందరూ కూడా ముందుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో వెనక నుంచి ఒక్కసారిగా సో మొత్తం పార్టీ హడావుడి నడుస్తుంది. మ్యారేజ్ ఫంక్షన్ కి సంబంధించినటువంటి ఈవెంట్ నడుస్తుంది. సో మాజీ సీఎం 88 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లా కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా పాయింట్ బ్లాక్ లో కూడా కనిపెట్టబోయినటువంటి వ్యక్తిని అక్కడే ఉన్నటువంటి ఎన్ఎస్జీ టీం ఒక్కసారిగా వెనక్కి నెట్టేయడం, సో వెంటనే అతని దగ్గర నుంచి గన్ను లాక్కోవడం, అతని కింద పడేసి సో పట్టేసుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒక్కసారిగా ఫంక్షన్కి వచ్చినటువంటి వారందరూ కూడా కలకరం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన జమ్మూలోని రాయల్ పార్క్ హోటల్లో కూడా చోటు చేసుకోవడం జరిగింది. పార్టీ నాయకుడు బిఎస్ చౌహాన్ కుమారుడి పెళ్లికి హాజరయ్యారు ఫరూక్ అబ్దుల్లా. సో వెంటనే ఆయన పట్టుకొని కింద పడేసి పూర్తి స్థాయిలో ఎన్ఎస్జీ టీం అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా విజువల్స్ లో మనం చూస్తున్నాం. సో పార్టీ మొత్తం హడావుడిగా సాగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరితో పాటు అదేవిధంగా సీఎం అడ్వైజరీ నాసిర్ అస్లాం కూడా ఉన్నటువంటి పరిస్థితి. సాధారణంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి మరి ముఖ్యంగా ఉగ్రవాదం ఎక్కువగా సో ఎఫెక్ట్ చూపించేటువంటి రాష్ట్రం కాబట్టి Z+ సెక్యూరిటీ కూడా ఉండేటువంటి పరిస్థితులు కల్పించడం జరిగింది. సో Z+ సెక్యూరిటీ ఉండగానే ఫరూక్ పైన కాల్పులకు యత్నించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కొంత సెకండ్ల వ్యవధిలోనే ఫరూక్ను కాపాడారు ఎన్ఎస్జీ టీం. లేకపోతే కొంతవరకు స్వల్ప గాయాలతో పాటుగా కొంతవరకు కీలకంగా కాల్పులకి కూడా పూర్తి స్థాయిలో చోటు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడేవి. సో ఎన్ఎస్జీ టీం అలర్ట్ అవ్వడం మాత్రం ఫరూక్ అబ్దుల్లాని మాత్రం కొంతవరకు రక్షించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గన్ ఒక్కసారిగా పేల్చారు కమల్ సింగ్. సో వెంటనే పోలీసులు కూడా ఆయన అరెస్టు చేయడం జరిగింది. పోలీసుల విచారణలో కూడా కుట్ర యొక్క ప్లాన్ను ఆయన విప్పడం జరిగింది. సో 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలనుకుంటున్నా అనేటువంటి అంశాలను మాత్రం కమల్ సింగ్ తెలిపారు. అయితే పర్సనల్ ఎజెండాతోనే ఫరూక్ను చంపేయాలనుకున్నట్లుగా కూడా కమల్ తెలపడం కొంతవరకు ప్రకంపనలు మారుతుంది. సో కొంతవరకు ఫరూక్ అబ్దుల్లా నిర్ణయాలతో ఏమైనా సో నష్టపోయాడా? సో పాత కక్షలంటే ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా? మరి ముఖ్యంగా ఉగ్రవాదం అనేటువంటి అంశం పదే వినిపించేటువంటి ప్రాంతం, సో ఆ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి సో ఆ మూలాలు ఏమైనా ఉన్నాయా? మరి ముఖ్యంగా కమల్ సింగ్ అనేటువంటి పేరు ఒక్కసారిగా మనం పరిశీలించినాం. సో ఏదైతే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రాల్లో మాత్రమే సో భారతీయ పేరు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా పర్సనల్ ఎజెండా మాత్రమే అంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి కొంతవరకు గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం కనబడుతుంది. సో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. సో వెంటనే ఆయనకు తగినటువంటి భద్రతతో పాటుగా ఆల్మోస్ట్ Z+ సెక్యూరిటీ అంటే సో ఇలాంటి ఏదైతే చోటు చేసుకున్నాయో సో ఆ అంశాలతో మరింత అప్రమత్తమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో రాయల్ పార్కులో జరిగినటువంటి వివాహ వేడుకల్లో ఈ దాడి జరగడం మాత్రం కొంతవరకు కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే కాల్పులు జరపడానికి ఉపయోగించినటువంటి గన్తో పాటుగా ఆ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాడి చేసినటువంటి వ్యక్తి జమ్మూ కాశ్మీర్లోని పురాణి మండి ప్రాంతానికి చెందినటువంటి కమల్ సింగ్గా మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఒక్కసారిగా ఘటన చోటు చేసుకున్నటువంటి దాంతో మాత్రం సో ఆ మ్యారేజ్కి వచ్చినటువంటి వారు ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి వారందరూ కూడా అవాక్కైనటువంటి పరిస్థితులే కనబడ్డాయి. సో ఒక వ్యక్తి తుపాకీ తీసుకొని 88 ఏళ్ళు, మరి ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సో జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి అతనికి అంత దగ్గరగా ఎలా రాగలిగారు? సో ప్రీ ప్లాన్డ్గానే ఈ మొత్తం స్కెచ్ వేసినట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే కమల్ సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు.